నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు సాగునీరు లేదు, మాట్లాడితే రైతు భరోసా కేంద్రం పెట్టాడంట. అది రైతు భరోసా కేంద్రం కాదు, రైతు దగా కేంద్రం. అవునా కాదా అని రైతులు అడుగుతున్నా. ఇంకో పక్కన ఎప్పుడు కూడా నీరిస్తే పొలాలు బంగారం పండించే రైతాంగం ఉన్నారు, మీ జీవితాలు బాగుపడతాయి. నీళ్లు ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే తమ్ముళ్ళు పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ పోయినా పిల్లలు పెద్ద ఎత్తున నా మీటింగ్లకు వస్తున్నారు. నేను అడుగుతున్నా పిల్లల్ని, ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా అని అడుగుతున్నా. ఏం పిల్లలు కొత్త టీచర్లు ఎవరైనా వచ్చారా మీకు? ఇంకో పక్క మీ స్కూల్ 4 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందా లేదా? ఈ జగన్ రెడ్డి ఆలోచించేది స్కూలుకి రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క నేను ఒకటి అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, అందులో కూడా దోచేసింది ఎంత, దాచుకున్నది ఎంత, పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తమిళలో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయా అని మమ్మల్ని అడుగుతున్నా. కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా. మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు, ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి. పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు, కురబ కులస్తులు, పేదవాడు ఎంపీ కావాలి. వీరభద్రగౌడ్, లింగాయత్, ఆలూరు ఎమ్మెల్యే కావాలి. 2 సైకిల్ని మీరు గెలిపించాలి. గెలిపిస్తారని అడుగుతున్నా. అదే పేదవాడి రాజ్యం. మొన్న ఒక పని చేశారు మీరు. 2019లో రాయలసీమలో 52 సీట్లుంటే 49 సీట్లు వైసీపీని గెలిపించారు. గెలిపించారా లేదా? ఈ జిల్లా మొత్తం గెలిపించారా?